రాబందుల కన్నా ఆకలి ఎక్కువ వీళ్ళకి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అవునా నిజమా? ఆ మొహం చూడండి, పరమ బోరింగు మొహం. రాబందుల కన్నా వేగం ఎక్కువ వీళ్ళకి. ఉన్నారు ఏడవరు డ్రింకేసి వచ్చేసినారు, నలిపేసినారు, సగం చనిపోయినారు అనుకుంటే ఈడ్చి మనమే వేసుకుంటున్నాం. కానీ ఇక మీ నాన్న పోయాడని బెంగ ఏం వద్దయ్యా, అంత జీవకుడుంది. మృతదేహం దొరికితే చాలు ఆగ మెహగాల మీద అక్కడ వాలిపోతారు. అదిగో శవం, మృతదేహం దొరికితే చాలు తమ రాజకీయ ఆకలి మొత్తం తీర్చేసుకుంటారు. అటు చూడు బే, వస్తున్నా వచ్చేస్తున్నా, అదిగో శవం, సిగ్గుండాలరా. 6 అమాయకులు చనిపోయారు. శ్రీవారి భక్తులు చనిపోయారు. వాళ్ళకి రాజకీయం చేయడానికి, శవరాజకీయం చేయడానికి దొరికిన మృతదేహాలు. ఈరోజు తిరుమలలో జరిగింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్. వచ్చిందండి వయ్యారి. ఈరోజు 6 మంది ఎవరి వల్ల అయితే చనిపోయారో ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. అదే గుంట ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఇంకెవరికి ఉండదు. ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని, పాలక మండలిని కల్తీ మద్యం దాగి దాదాపు 17 మంది చనిపోయారు. మరి ఇలాంటి సంఘటనలు చాలా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేశారా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఈ ప్రభుత్వంలో ఎవరెవరు ఈ చావుకు కారణమయ్యారో వాళ్ళందరి మీద మోడీ గారికి చెప్పి క్రిమినల్ కేసులు పట్టించండి. అదే చెప్తున్నా, నీ కాకేదో పువ్వేదో తెలవది. ఈ వీడియో విశ్లేషణ కూడా చేద్దాం. చెప్పమ్మా రోజమ్మా. చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో గాని, ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది. ప్రభుత్వం యొక్క మైనస్ అయితే గనక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ లో 13 మంది చచ్చిపోయారు గ్యాస్ లీక్ అయ్యి. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మరి ఆ రోజు కూడా ప్రభుత్వమే కదా తీసుకోవాలి. ప్రభుత్వం అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా ఆ రోజు ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఆ ఎల్జీ పాలిమర్స్ ఎవరిది? విజయసాయి రెడ్డిది కదా. సో ఇప్పుడు తప్పెవరిది అంటారు? విజయసాయి రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది కాదంటారా? అలా గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ. మన పాపికొండల్లో కచ్లూరులో బోట్ అనేది మునిగిపోయి దాదాపు 41 మంది చచ్చిపోతే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారు? ఆ రోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నది జగన్మోహన్ రెడ్డి కదా. మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడా? వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి 29 మంది చనిపోయారు. చేతగానితనం వల్ల, గేట్లకు గ్రీసు కూడా పుయ్యలేని అసమర్థత వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి ఊళ్ళు కొట్టుకొని పోయి 10ల సంఖ్యలో మనుషులు చచ్చిపోయారండి. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? వాటినంటారు ప్రభుత్వ హత్యలని చెప్పేసి. దీన్ని ప్రభుత్వ హత్యలని కూడా అనలేము. పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా. ఒకసారి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఆమె మాట్లాడిందో కూడా విందాం ఒకసారి. నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన చూశాక మనసు చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను. సరే, నిన్న తిరుపతిలో జరిగిన దాని గురించి మనసు బాధతో చేస్తున్నా అన్నావు. మరి సొంత చిన్నాయన్న గొడ్డలతో చంపినప్పుడు ఈ బాధ ఎట్టబోయింది అని అడుగుతా ఉన్నారు జనాలు. ఇంత అమాయకులైనటువంటి ప్రజలు ఇతని పరిపాలనలో చనిపోతున్నారు. ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు నీ మనసు ఏమీ బాధపడలేదా? అసలు ఇతను అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా ఇతని వల్ల ప్రజలు మరణించడమే.
అంటే అందరూ పోతారే, ఈ లక్ష్మీపార్వతి పోలేదు కదరా, మనకెందుకురా ఈ దరిద్రము. అదేవిధంగా స్నానానికి పోతే జనం చచ్చిపోతారు. ఆఖరికి ఇట్లాంటి అసమర్థులైనటువంటి వ్యక్తులను నియమించి కుదరదంటే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నాడా చెత్తరా కొడుక దిగి ఇక్కడ ఉంటే మొహం పగిలిపోద్ది దెంగే ఇక్కడ నుంచి. అక్కడ కూడా ఎప్పుడు కూడా తిరుమల క్షేత్రంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? కావాలని ఎవరు కూడా నిండు ప్రాణాలను బలి తీరు, ఒక జగనన్న తప్ప. నమస్కారం. 15 మందిని ఇల్లే పంపించి ఈ మాదిరి చేశారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు, ఈ టెన్షన్ ఏమిటి అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారమ్మా. దీనికి ఏం సమాధానం చెప్తాం ఆర్కే రోజా? ఎవరు వినేవాడు ఎవడు లేడు, దేకేవాడు లేడు. ఆర్కే రోజా మాట్లాడినటువంటి మాటలపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?